తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా హనుమాన్. ఈ సంవత్సరం స్టార్ హీరోల సరసన సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా వారందరి చిత్రాలను వెనక్కి నెట్టి మరీ సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలైన తెలుగు సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభించలేదు. మార్చి 8వ తేదీన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవుతుందని ప్రచారం రాసాగింది. అయితే మార్చి 8 వచ్చినా ఈ సినిమా స్ట్రీమింగ్ మాత్రం మొదలు కాలేదు. సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఎంతో మంది అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా పేజీలో కామెంట్లు కూడా పెడుతున్నారు. శివరాత్రి రోజు హనుమాన్ సినిమాను ఓటీటీలో చూద్దామని ఆశించిన సినీ ప్రియులకు నిరాశ మిగిలింది. ఇలా ఓటీటీ స్ట్రీమింగ్ కి క్లారిటీ తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు ఏకంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా హనుమాన్ హిందీ వెర్షన్ టీవీ ప్రీమియర్ కు రెడీ అయిపోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మార్చి 16న రాత్రి 8 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హిందీ భాషలో చూడండి అని బాలీవుడ్ మీడియా అలానే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే మార్చి 16న టెలివిజన్ ప్రీమియర్ ఉండటంతో ఆ లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందేమోనని సినీ లవర్స్ భావిస్తున్నారు. మరి ఈ చిత్రం అన్ని భాషల్లో అంతలోపే ఓటీటీకి వస్తే చూసి రికార్డ్ బ్రేక్ ఇచ్చేందుకు వ్యూవర్స్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు.